సరే, నేను మళ్ళీ చేస్తాను. ఏమైనా ఆటాడుకుందాం తాతయ్య. కూర్చో. ఏం ఆట ఆడుకుందాం? నాకు తెలిసిన ఆటలన్నీ బోర్ కొట్టేశాయి. ఇంకేమైనా కొత్తది ఆడదాం. నీకు కొత్త ఆట ఆడాలనిపిస్తుంది, అంతే కదా? సరే, అయితే ఆ ఆట నేను నేర్పిస్తాను. ఇంతకీ ఏమాట? చెప్పు తాతయ్య, ఏమాట? ఈ ఆట సీతారాముల్ని కలిపే ఆట. ఈ ఆటలో నువ్వు ఉడతవి, నేను హనుమంతుడిని. ఇంతకీ సీతారాములెవరు? రాముడేమో రాహుల్ బాబాయ్, సీతేమో నందన ఆంటీ. సీతారాములుగా రాహుల్ బాబాయ్ నందన ఆంటీ ఎందుకు? ఆ ప్లేస్ లో మన ఇంట్లో వేరే ఇంకెవరినైనా పెట్టొచ్చు కదా. అంటే మనం కలపాల్సింది వాళ్ళనే కాబట్టి వాళ్ళనే సీతారాముల స్థానాల్లో పెట్టామన్నమాట. రాహుల్ బాబాయ్ నందన ఆంటీని మనం ఎందుకు కలపాలి? ఎందుకంటే వాళ్ళనే సీతారాముల స్థానంలో పెట్టాం కాబట్టి. ఏంటో తాతయ్య, కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది, కానీ ఆట బాగుంటుంది అనిపిస్తుంది. సరే, ఇక ఆట మొదలు పెడదామా? కూర్చో. ఈ ఆట మొదలు పెట్టడానికి ఇంకొంచెం టైం ఉంది. ఎప్పుడు మొదలు పెట్టాలో, ఎలా ఆడాలో నేను చెప్తాను కదా. అలా అయితే రాహుల్ బాబాయ్ నందన ఆంటీని కలపడం లేట్ అయిపోతుంది కదా. అమ్మా, మనం ఎంత కంగారు పడినా గాని వాళ్ళు ఎప్పుడు కలవాలో అప్పుడే కలుస్తారు. ఇదిగో, కాని వాళ్ళు కలవడానికి మాత్రం నువ్వు నేను ఇద్దరం సాయం చెయ్యాలి, సరేనా? సరే తాతయ్య. అమూల్య, నువ్విక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతికాను. పద, పాలు తాగుదు గాని. నేను రాను. నేను తాతయ్య సీతారాములు కలిపి ఆట ఆడుతున్నామమ్మా. మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. ఏంటి, సీతారాముల్ని కలిపి ఆట ఆడుతున్నారా? అంటే ఏముంది, దూరం దూరంగా ఉన్న సీతారాములను ఒకటి చేయాలి, అంతే. ఒక్కటి చెయ్యాలంటే ముందు వాళ్ళు ఉండాలి కదా.